వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇప్పుడైతే కాలేజ్ అయిపోయింది ప్రెజెంట్గా. సో ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే, మనం ట్యూషన్ అయితే పోతున్నాను నేను. సో ఇలా ఛాలెంజ్ ఏంటంటే, నేను ట్యూషన్లో ఏం చేస్తుంది సో అంతా క్లారిటీగా అయితే చూపిస్తాను మీకు. సో లెట్స్ సీ. ఇప్పుడైతే ఇంటికి పోదాం ఫస్ట్ కాలేజ్ నుంచి. సో లెట్స్ గో గైస్. అయితే ఇంటికి అయితే వచ్చేసినాం అనుకోండి. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినాం, జస్ట్ కూర్చున్నాం. సో వెళ్ళేటప్పుడు అయితే మరొకసారి అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసా. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్. సో ఎన్ని రోజుల నుంచో నాకు ఓపిక వచ్చింది అనమాట, చేద్దాం కదా అని చెప్పి. సో ఇట్లానే నేను బ్లాగ్స్ చేస్తాను, కాలేజ్ బ్లాగ్ కూడా జల్దీ చేస్తాను ఒకవేళ మీరు ఈ వీడియోకి చాలా సపోర్ట్ చేస్తే. సో గైస్ లెట్స్ సీ ఏమవుతుందో ఇవాళైతే. ఫైనల్లీ ట్యూషన్ అయితే వచ్చేసినాం మనం. సో గైస్ ప్రెజెంట్ అయితే మనం ఈ ఆన్సర్ అయితే చదువుతున్నాం, నీతి ఆయోగ్ గురించి. నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్ ఆన్సర్ అయితే. ఇక్కడ చదవచ్చు గైస్, మనం ఇంట్రెస్ట్ పెట్టి చదివితే ప్రతి ఒక్కడైతే వస్తుంది. అట్లా అని చెప్పి నేను ట్యూషన్కి ఏం టైం పాస్కి రాను, చదువుకోనీకి వస్తాను అనమాట, అట్లా అని చెప్పి. సో ఇట్లా ఉంది ప్రజెంట్. సో లెట్స్ సీ గైస్. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ఫస్ట్ అవర్ అనమాట, అంటే 2 hours ఉంటుంది మనకు ట్యూషన్, అట్లా అని చెప్పి. ఇప్పుడు అయితే మనకి 5:10 అవుతుంది అనమాట. అట్లా ఇప్పుడు 6 o'clockకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకొకటి పీరియడ్. అట్లా గైస్ చూడొచ్చు ఎంత పెద్ద ఆన్సర్ ఉందో. సో సాల్వ్ గైస్, చూద్దాం ఏమవుతుందో. సెకండ్ పీరియడ్ అనమాట. మనం కామర్స్ అయితే టెస్ట్ చేసినాం ఫస్ట్ ఇయర్లో, డిఫైన్ పార్ట్నర్షిప్ అని చెప్పి. చూడొచ్చు. అయితే మనకు 1/2 hour టైం అయితే దొరికిండే, అట్లా అని చెప్పి అయితే మనం బ్యాలెన్స్ షీట్ అయితే చేసినాము. చూడొచ్చు. ఇక్కడ దాకా అనమాట. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే అయిపోయింది అనమాట. మినీ బ్లాగ్ అనమాట ఇలా, జస్ట్ అంతే. ఎక్కువ ఏం అంటే 2-3 పీరియడ్స్ అయినాయి అంతే గైస్. అది కూడా డీటెయిల్గా అయితే ఇచ్చేసిన. సో గైస్ బాయ్, నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం మనం.